కరిగా కనులా నిన్ను కోరి నడిచే ప్రతిదారి నిన్ను కోరి ఎగసే నా ఊపిరి ओ सखिया निन्नु कोरी ओ चलिया ओ सखिया निन्नु कोरी శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తం గారాలే కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. It's love when you feel hot in the cold. It's love when you never ever get old. It's love when you just you and me. Yeah, get closer and hold me. రాత్రేదో తెలిసి తెలియక నేను మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను రంగులు తగ్గిన రెయిన్బోలా కన్ఫ్యూషన్ లో ఉన్నాను అమ్మాయంటూ బీటే కొడుతూ సినిమా హీరోలా తిరిగానే డార్లింగ్ అంటూ ఎవ్రీ నైట్ ఫ్లడ్ లైట్ వేసి వెతికానే కళ్ళకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాగే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. Right there in the middle of the silence with the rest of the melody slowly fading in. Baby, you're my symphony in all sense. గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ ఏవేవో పాటల్లో రెఫరెన్స్ ఏదో వెతికాను వెన్నెల్లో కూర్చుంటే కొత్తే ముందనుకున్నాను నువ్వు వచ్చి కలిసాకే
రిఫరెన్స్ ఏదో చూశాను. గర్ల్ ఫ్రెండ్ అంటూ హమ్మింగ్ చేస్తూ ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే జాబిలి నువ్వు లైఫ్ టైం నీతోనే ఉంటానే కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం వేస్తావే, తరిమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. The sun rises and then it sets, but something new happened the day we met. They both seemed to be happening at the same time. I knew I had to make you mine. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, ఒకటిగా చేతులు కలపాలని. అన్యో తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ, హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ. వచ్చిందమ్మ వచ్చిందమ్మ నెక్కిన చుక్కలమ్మ, నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి, సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. ఎద చప్పుడు కదిరే మెడలో తాళవన,
ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నిక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. చూస్తూ ఉన్నా నీ నవ్వే కనిపిస్తుందే, ఎవరైనా కోస్తుంటే మరి గొడవైపోతుందే. ఏ దారిన వెళుతూ ఉన్నా నువ్వెదురొస్తున్నట్టుందే, ఎవరైనా అడ్డొస్తే తెగ తగువైపోతుందే. విడివిడిగా మనమెక్కడ ఉన్నా తప్పదుగా ఈ తంట, ఒక్కటిగా కలిసి ఉన్నామంటే గొడవ రాదంట. ఏ మనిషికి నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా, నేను అదే పనిగా నిన్ను వెలేస్తూనే ఉన్నా. నువ్వు నన్ను కడలిలోని ఆ కెరటమల్లె విడిపోకున్నా, నేను ఒక మనసు లేని శిలలాగా మారినానా. నిన్నలోని ఆ గురుతులన్నీ ఈ మనసులోంచి చెరిపేదలాగా, ఇన్నాళ్ళు నాలో కలిసున్న ప్రాణం నే వేరు చేసి బ్రతికేదలాగా. ఈ వేషమే ఎన్నాళ్ళని విధి ఆడుతోందా ఈ నాటకాన్ని. నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. కోసం వెతికింది మౌనం, ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం.
ప్రపంచంలో నేను చూస్తున్నా నువ్వు వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం రామయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం రామమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం పరిశుద్ధుల సమక్షంలో దేవుడు జరిగిస్తున్న రమ్యాల వివాహంలో దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లు ప్రార్థన చేద్దాం. తండ్రివైన దేవా, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ పగటి వేళ మీరు సిద్ధపరిచిన వివాహ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా తండ్రి మనోజ్ రమ్యాల వివాహం పరిశుద్ధంగా పరిశుద్ధుల సమక్షంలో మీరు జరిగించబోతున్నందుకు వందనాలు తండ్రి. ఇరు పక్షాల కుటుంబాలను దీవించండి, సమాధానంతో నెమ్మదితో ఈ యొక్క వివాహ కార్యక్రమమును ఘనముగా మీరే జరిగించి వివాహానికి మీరు ముందుండి నడిపించమని మార్గాల్లో తోడుగా ఉన్నామని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ ఈ నూతన వధూవరులకు కుటుంబాలన్నిటికీ సదా తోడయుండి నడిపించునుగాక. జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు. పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసే
పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్మింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్మింపగలరా. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి పురుషుడు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతి వాటిలో దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. వారిద్దరూ ఏక శరీరం అవుతుడు. ఈ మరణము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకొనవలెను. ఈ మాటలు దేవుడు దీవించుచున్నాడు. మహోత్సవానికి కూడి వచ్చిన బంధువులు, అభిమానులు, స్నేహితులు, మరి దైవ సేవకుల సమక్షంలో పరిశుద్ధ వివాహం జరుగుతుండగా ఈ మనోజ్ రమ్య వివాహాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. తండ్రి దేవ, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా మరి మా ప్రియులు విదాసులు ఏపూరి మోహన్ రావు గారు రామాదేవి గారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు తన ప్రత్యేకంగా మనోజుకును అలాగే రమ్య వివాహమును ఈ పట్టపిల్లల మీరు జరిగించబోతున్నందుకు వందనాలు. ఈ సందర్భంగా కూడి వచ్చిన బంధువులు, స్నేహితులు, అభిమానులు, రక్త సంబంధికులు, బంధువులను అలాగే దైవ సేవకుల సమక్షంలో ఈ పరిశుద్ధ వివాహమును ఘనముగాను మహిమకరంగాను ఆశీర్వాదకరంగా జరిగించాలి. ఇప్పటి వరకు మీ సన్నిధిలో పాడుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, ప్రత్యేకంగా వాక్య పఠనముల ద్వారా కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు. దైవజనులు రెవరెండ్ వివేకయ్య గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మీ యొక్క పరిశుద్ధ వివాహంలో ఘనంగా జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమంగా జరిగించాలి. ఇరు పక్షాల కుటుంబాలను దీవించమని, సమాధానంతో ఈ కార్యక్రమాన్ని జరిగించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ కొడుకు నేను ప్రసంగించేటప్పుడు కొద్ది పక్కన పెట్టున్నది. తర్వాత పెళ్లి చేసినప్పుడు జరుగుతుంది. దీని తర్వాత మనోజ్ కుమార్ నాగలక్ష్మి రమ్య అనే నామకరణం చేయడం జరిగింది. మనోజ్ రమ్యల వివాహం సృష్టికర్త దేవుని సంకల్ప వివాహం మానవ సంబంధాలకు అది ఆరంభము.
ప్రతి భార్య విధేయతతో జీవించునే ధర్మము. ఇది ప్రపంచ పురుషుడు తన భార్యను ప్రేమించవద్దు. భక్తి భార్యను ప్రతి భార్య విధేయతతో జీవించునే ధర్మము. సముద్రములపై మానవ సంబంధాలకు మానవ సంబంధాలకు మొట్టమొదటిసారిగా వివాహం జరిగించాలన్న ఆలోచన కలిగినందున అడగండి సార్, ఒక పావుగంట ప్లీజ్. సర్వం తానై సకలం తానై స్వయంగా దగ్గరుండి ఆయన వివాహం జరిగించినందున వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని బైబిల్ సెలవిస్తుంది. మనకు కనిపిస్తున్న మరియు కనిపించని విశ్వాన్ని కలుపుగాక అన్న ఒక మాటతోనే కలిగజేశాడు పరమాత్మైన దేవుడు. ఆయన మాట ప్రకారంగా జంతుజాలము, పక్షుజాలము, ప్రాకుపురులు, జలచరములు అన్ని కూడా కలిగాయి. అవన్నీ జంటలుగా కలిగాయి. ఒక మనిషి కలుపుగాక అనే అదే నోటి మాటతో ఒక మాట అంటే ఒక క్షణంలో మనిషి కలిగేవాడు. కానీ నోటి మాటతో మనిషిని కలగజేయకుండా నేలను తడిపి ఒక బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మకు ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, పొట్ట, గట్ర, కాళ్ళు, చేతులు అన్నీ ఉండేవి. కానీ అది అచేతనంగా కదలకుండా ఉన్న బొమ్మ వలె ఉండేది. ఆ బొమ్మ యొక్క నాసిక రంధ్రంలో తన నోటిని పెట్టి అటు ఊపిరి ఊదాడు. ఎప్పుడైతే పరమాత్మైన దేవుడు ఆ ఊపిరి ఊదాడో ఆ బొమ్మ జీవించు ప్రాణి, జీవించు ఆత్మగా ఆయనని బైబిల్ సెలవిస్తుంది. ఆ మొట్టమొదటి మనిషికి ఆదాము అనే నామకరణం చేశాడు. సుందర వనమైన ఏదేని తోటలో అతన్ని ఉంచాడు. అప్పటికే భగవంతుడి మాట ప్రకారంగా హమ్మింగ్ లేకుండా పెట్టినానా, భగవంతుడి మాట ప్రకారంగా తగ్గించుకుంది ఎక్కువ తీసేసి భగవంతుడి మాట ప్రకారంగా కలిగిన జంతుజాలం తదితరులైన జంటలు ఉంది, కానీ నామములు పేర్లు లేకుండే. అవన్నీ కూడా దేవుడి మాట ప్రకారంగా కలిగాయి. పరమాత్ముడు తన ఊదిన ఊపిరి ఫలితంగా కలిగిన మానవుడు మహా ఇంటలెక్చువల్ గా ఉన్నాడు, ఎందుకంటే భగవంతుడి ప్రతినిధి కాబట్టి. మీరందరూ వెళ్ళి నా పొమ్మాడే నాదం దగ్గర పేరు పెట్టించుకురాకుండా అన్నాడు. అంతే, అన్ని క్యూ కట్టి అన్నిటికంటే పెద్ద సీజన్ ఏమో అనుకున్నాయేమో, నల్లటి ఆకారం తొండం వేసుకున్న జంట అంటే గీకరిస్తూ వచ్చి నిలబడ్డాయి. మీ పేరు ఏడు అన్నాడు.
కొండ ఊపుకుంటూ ఆ జంట వెళ్ళిపోయింది, మేము ఏనుగులమని. ఆ తర్వాత ఇంకొక జంట వచ్చింది, అంటూ మీ పేరు కుక్క అని నామకరణం చేశాడు, బౌ అంటూ ఆ జంట వెళ్ళింది. ఆ తర్వాత ఇంకొక జంట మ్యావ్ అంటూ వచ్చి నిలబడింది, మీ పేరు పిల్లి పోవే అన్నాడు, తోపుకుంటూ ఈ జంట వెళ్ళింది. ఆ తర్వాత మీసాలు వేసుకుని బాలాన్ని తోగేసుకుని ఇంకొక జంట కిచకిచమంటూ వచ్చి ఆదాబాబు ముందు నిలబడగా నీ పేరు ఎలుకపోవే అన్నాడు. ఆనందం తట్టుకోలేక ఏదైనా తోటంతో ఎగిరికి వెళ్ళింది. ఈ ప్రకారంగా అన్నిటికీ నామకరణం చేశాడు. అన్నిటి పేర్లు చెప్పారనుకోండి, ఇప్పటికే పావు తక్కువ 1 గంట అవుతుంది, మీకంటూ వెనుకలే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఆకలేసే సమయం కాబట్టి. సో అన్నిటికీ నామకరణం చేశాడు. అన్ని తలలు తోకలు తొండాలను ఊపుకుంటూ వెళ్ళిపోయినాయి. ఆదాబాబు ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాడు. అతని మనసులో ఏమనిపించిందంటే అన్ని జంటగా వచ్చాయి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు కూడా ఒక తోడుంటే బాగుండు అనిపించింది. తోడుంటే బాగుండు అనుకున్నాడు, కానీ ఇంకొక స్త్రీ కానీ ఇంకొక పురుషుడు కానీ ఆ ఏదైనా తోటలో ఇంకెవరు లేరు కాబట్టి ఇంకా తోడును చూసుకునే అవకాశం లేదు. ఒకవేళ తను చూసుకునే ప్రయత్నం చేస్తే మనిషి భావస్వారూప్యానికి దగ్గరగా ఉన్న ఎలుగుబండిలో చింపాంజీలో చూసి నువ్వు నాకు నచ్చావు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేదు నేను ఉండలేను, మన ఇద్దరం ఒకటవుదాం అనాల్సి వచ్చేది. అలాగే మొట్టమొదటి మానవుడు చాయిస్ తీసుకున్నట్లయితే ఈ ప్రపంచంలోని మనుషులు మీరు నేను పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తోకలు ఈకలు పీకలు ఎలా కొట్టే వాళ్ళను ఊహించడం కూడా ரொம்ப కష్టం. అలాంటి చాయిస్ తీసుకోలేదు. నన్ను సృష్టించిన నా సృష్టికర్తకు తోడు నింపడం చేతనవుతుంది అన్నట్లుగా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాడు. ఎక్స్రే స్కానింగ్ లాంటి అధునాతన యంత్రాలు మానవుని శరీరంలో జబ్బును పసిగట్టగలవే గాని అతని అంతర్మదనాన్ని ఎంత మాత్రం కూడా పసిగట్టలేవు. అంతరేంద్రియంలో పరిశోధించే పరమాత్మైన దేవుడు ఆదాము యొక్క అంతరంగంలోకి తొంగి చూశాడు. వెంటనే ఆయనకు అర్థమైంది, ఓహో నా కుమారుడైన ఆదాము తోడు కావాలని అనిపిస్తుంది, అతనికి తోడు నివ్వాలి అనుకున్నాడు. అనుకున్నది తరువాయి మరలా తిరిగి నేల తడిపి ఇంకొక ఆడబొమ్మ రూపాన్ని తయారు చేసి ఉప్పు అని ఊదొచ్చు, జీవం వస్తుంది, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. కానీ 2 బొమ్మని ఒక ఘాటన కడితే అవి కలిసి ఉంటాయో లేదో అని ఆలోచించిన పరమాత్మైన దేవుడు ఆదాములకు గాఢ నిద్ర కలగజేసి గాఢ నిద్రలో ప్రకటెముకను ఒక దాన్ని బయటకు తీసి ఆ ఎముకతో ఆడ మనిషిని సృష్టించి ఆమెకు అవ్వాని నామకరణం చేసి తన చేతితో పట్టుకొని వచ్చి ఆదాం బాబు చేతిలో పెట్టి సర్వము తానై సకలము తానై స్వయంగా దగ్గర నుండి వివాహం జరిగించాడు. ఇది తొలి వివాహం. అందుకే వివాహం అనే విషయాలు ఈ క్రైస్తవ బోధకులు నిలబడి దగ్గర నుంచి వివాహమైంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సోదరుడు మనోజ్ యొక్క ప్రకటన దాన్ని బయటకు లాగను ఆల్రెడీ లాగేశారు కట్టని బయటకు లాగి ఎవరు రమ్మైంది పెసర్లంక ఇట్లా పోయి పెసర్లంకలో పడింది. అమ్మా కొంచెం దయచేసి మాట్లాడకండి. దొరికినప్పుడు వృధానే, ఇక ఆ దేవుడి చిత్తం కానే కాదు. కనుక దైవ సంకల్పం అర్థమైంది. ఆ ప్రకటన తిరిగి ప్రక్కకి చేర్చాడు. ఇందాక చదివిన లేఖన భాగంలో పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరం అవుదురు అన్నారు. ఈరోజు ఎక్కువసేపు మాట్లాడాలి కానీ చాలా వాల్యుబుల్ విషయాలు మీతో చెప్తాను. అనంతపురం జిల్లా కదిరి అనే పట్టణంలో 150 జంటల్ని ఒకే చోట కూర్చోబెట్టి నేను ఒక లైవ్ షో చేశాను. ఆ లైవ్ షో పేరు సంతోషకరమైన వైవాహిక జీవితానికి 7 సూత్రాలు. నేను ప్రతిపాదన చేసిన బైబిల్ యొక్క 7 సూత్రాలను పాటిస్తే మీరు హైందవుల, క్రైస్తవుల, ఇస్లామిక్ మతస్థుల, బౌద్ధిస్టుల, ఇతర ఏ మతస్థుల అనే సంబంధం లేకుండా వైవాహిక జీవితం ఆనందమయం అవుతుంది. దాన్ని నేను అనంతపురంలో చేసినప్పుడు ఇలాంటి వీడియోగ్రాఫర్ ఒక ఆయన రికార్డ్ చేసి నెక్స్ట్ డే నాకు అది గిఫ్ట్ గా ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్టుగా దాన్ని విడుదల చేస్తే 5,000 DVD హాట్ కేక్ లాగా నా దగ్గర అమ్ముడుపోయాయి. అమ్మటం ఇష్టం లేక బేతు వివేక్ VIVEK వివేక్ BETHU బేతు అనే పేరుతో యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా కనీసం ఒక 5,000 మంది కంటే ఎక్కువ మంది చూశారని వ్యూవర్స్ సంఖ్య అక్కడ కనబడుతోంది. నాకు ఇప్పటికీ మా ప్రోగ్రామ్ చూసిన 10ల కొలది మంది మాకు ఫోన్ కాల్ చేశారు. ఆ ఫోన్ కాల్లో ఈ ప్రకారం ఉన్నాయి. సార్ మేము 4 సంవత్సరాల నుంచి భార్య భర్తలు వేరుగా మారాము, చాలా థ్యాంక్స్ అంటూ. ఎక్కడో నెల్లూరు నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మాకు వివాహం 10 రోజులు అయింది, రోజుకి 2 సార్లు లేదా 3 సార్లు గొడవ పడతాం, చేసుకుంటే పరిస్థితి. అయితే మీ DVDని ఒకే రోజు 3 సార్లు చూసి
గత 60 రోజులుగా ఒక్క గొడవ కూడా మాకు జరగలేదు, థ్యాంక్స్ చెప్దామని మీకు కాల్ చేశామండి అన్నారు. నేను 47 సూత్రాలు చెప్పాను. అయితే వేదిక మీద 1 లేదా 1.5 సూత్రంతోనే సరిపెట్టే పరిస్థితి, ఎందుకంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నా మిత్రులారా, సోదర సోదరులారా, ఇక్కడ జరుగుతున్న వివాహం ఏదైతే మనోజు రమ్యకు ఉందో వీరికి మాత్రమే కాదు, ఈ సమాజానికి ప్రయోజనం కలిగించే రీతిగా దేవుడు దీన్ని ఈ వేదికను ఒక ప్లాట్ఫామ్ లాగా కూడా కొంతమంది భార్య భర్తలకు చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరానికి కనీసంగా 4-5 కార్యక్రమాలు 100-150 జంటల్ని కూర్చోబెట్టి చేస్తాం. నేను చేస్తున్న 580వ వివాహం. ప్రతి వివాహ వేదికను వివాహ వ్యవస్థ పటిష్టత కోసమై నేను సంపూర్ణంగా ఉపయోగించుకుని బోధించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఇక్కడ కూర్చున్న సభాసదులైన మీలో ఎవరి వైవాహిక బంధువులన్నా ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ఈ పెళ్లికి రావడం మీకు శుభసూచకం ఉంటుంది. నిశ్చయంగా మీరు దీవించబడతారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరిద్దరు ఏ కలర్ లో ఉందండి? పింక్ కలర్ లో ఉంది. ఇదే కలర్ లో ఉందండి, బ్లూ, గ్రీనిష్ బ్లూ లో ఉంది. ఈ 2 పేపర్లని నేను ఉదయకాలం అతికించడం జరిగింది. ఎందుకు దీన్ని అతికించి మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలని తలచానంటే, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు అని బైబిల్లో రాసి ఉన్న మూల భాష పదం యొక్క అర్థం సాహిత్య పరంగా 2. చూడండి, ఈ పేపర్ని విడదీయటం ఎవరి వల్ల కాదు అన్నాను నేను. అంటే ఒకతను అన్నాడు, ఊరుకోండి సార్, గోరు తగ్గించి అవతల పడేస్తాను, ఇట్లా తీసేస్తాను అన్నాడు. అలాగైతే వేదిక మీదకి రండి, చిరిగిపోకుండా కనుక దీన్ని తీస్తే ఖచ్చితంగా అన్యాయంగా 1016 పోతాయి. ఎందుకు అంటే నేను నా ఛాలెంజ్కి నిలబడే రీతిగా నేను దీన్ని అతికించాను. ఒక మనిషిగా నాకు ఎంత గొప్ప నిబద్ధత ఉంటే, పరమాత్మ అయిన దేవుడు ఆదాము ప్రకటనతో ఒక ఎముకను తీసి అవ్వను సృష్టించి వారిద్దరిని ఏక శరీరము అన్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు ఏ శక్తి కూడా వైవాహిక బంధాన్ని విడదీయడానికి వీలు లేనటువంటి ఒక అద్భుతమైన డిజైన్ ని పరలోకమందున తండ్రి ఆ ప్రకారంగా చేయడం జరిగింది. వివాహం ద్వారా వారిద్దరు కష్టమైన, సుఖమైన, చలైన, వేడైన, ఎత్తైన, బలమైన ఆప్యాయతలకు, అనురాగానికి ఆధారంగా బ్రతకడానికి వారిద్దరిని ఏక శరీరంగా మార్చాడు. చూడండి, అతికించింది నేనే కాబట్టి. చేస్తుంది లేదండి, ఇలాగ రిమోట్ చేసి పారేశాను. ఈ వాయించే కూరడు ఎప్పుడు వచ్చాడో తెలియదు, పెద్ద మొక్క తీసుకెళ్ళి ఓపెన్ చేస్తున్నాడు మెల్లగా. నేను పోదిస్తూ తిరిగేసరికి ఆయన చేతిలో ఉంది. అదే కనుక తీసేటప్పుడు చిరిగితే 516 ఇవ్వాలన్నా అక్కడే పడేశాడు. అంటే ఆ మొక్కను కూడా విడదీయలేదు. వివాహం ఆడాలి అంటే వైవాహిక బంధం ఆనందమయం కావాలంటే పరస్పర ప్రేమానురాగాల్లో ముందుకు కొనసాగడానికి వచ్చినటువంటి ఈ అద్భుతమైన మాటలు నేను మీకు అత్యంతమైన బైబిల్ సరిస్తుంది. బైబిల్ ఎలా చెప్తుంది? ధర్మో రక్షిత రక్షిత అనే మాటను బైబిల్ నీకు బాగోకపోతే నాకు అస్సలు బాగోదు అని గుడ్డు పట్టుకున్నాడంట. తొలి ప్రేమ అంటారు దీన్ని. ఏ ప్రేమ ఒకసారి చెప్పండి? తొలి ప్రేమ. కరెక్ట్గా ఇంకొక 4 నెలలు అయింది. ఇంటికి వచ్చేసరికి డల్గా పడుతుంది. వాట్ హ్యాపెండ్ రమ్య అన్నాడు. ఒకటే నొప్పండి, జ్వరం ఉంటే పడుకున్నానండి అంది. అనగానే డాక్టర్ సెంటర్లోనే చూపించుకోలే, ఇది మళ్ళీ ప్రేమ. 8 నెలలకు ఇంకొక 4 నెలలు గడిచిపోయింది. ఇంటికి వచ్చేసరికి అమ్మాయి డల్గా పడుతుంది. వాట్ హ్యాపెండ్ అన్నాడు. అంటలోనే చేరపడ్డాడు. ఒకటే తలనొప్పండి, ఒకటే ఉన్నొప్పండి, జ్వరం ఉంటే పడుకున్నానండి అంది. అంటనే ఆలస్యం అంటున్నాడు, నీకు ఎప్పుడు బాగుంటుంది వచ్చిందే, ఇప్పుడు బాగుంటుంది అని అన్నాడు. మొదటిసారి డాక్టర్ని తీసుకొచ్చాడు, రెండోసారి డాక్టర్ దగ్గర బొమ్మన్నాడు, మూడోసారి నీకు ఎప్పుడు బాగుంటుంది వచ్చింది, ఇప్పుడు బాగుంటుంది అనుకోవాలి నేను అన్నాడు. అంటే నేను కాదు,
అప్పటికే ఉన్నామని నా ఉద్దేశం. ఇలా మాట్లాడితే నాకు ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వేలా పడుకుంటే నాకెంత బాగుంటుందో నీకు తెలుసా? మనోజ్ నిన్న అట్లాంటి రకం కాదు కానీ అట్లాంటి ప్రమాదం ఉంది. అమ్మా తల్లి ఇక్కడ చెప్తానే, మొదట్లోనండి భర్త వస్తున్నాడు అనుకోండి, ఏ అనుభవ పడుతున్నారు, ఏ బట్టలో వస్తున్నారు, ఏ వాకిలో చెబుతున్నారు. ఆయన రాగానే చీపురు కట్టి అక్కడే పడేసి చేతులు కట్టుకొని నీళ్ళు ఇస్తుంటారు. ఏది ఏడాది దాకా. ఏడాది అయిందంటండి, అమ్మాయి సీరియల్ వస్తుందంట. భర్త వచ్చాడు, ఆ ఏడాది అయింది, పాలు పడిపోయాడు, ఆయన ముంచుకు తాగుతాడు అని సీరియస్ గా సీరియల్ పడింది. ఆ సీరియల్ పేరు ఏమన్నారంటే తాటాకులో మొగలు రేపులు అన్నారు. తాటాకులు అనే సీరియల్. తాటాకులేనమ్మా, అప్డేట్ గా ఉంటారు మీరు. మొగలు రేపులే, నేను తాటాకులు మీరే పట్టుకుంటారు. మొగలు రేపుల సీరియల్ పడింది. రిమోట్ కూడా చేతిలోనే ఉంది. ఆ మహానుభావుడు పాపం అమ్మాయి రోజు అగ్గగారితో మంచినీళ్ళు ఇచ్చేది చూడలేదేమనుకొని దగ్గర మొదలెట్టాడు. వచ్చారా అని మంచి పిలుస్తున్నారు. నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళు లేపవాడికి ఎక్కడ పుట్టాడు భూమి మీద? లేదా వెనకాల ఎక్కడో చోట కూర్చోండి అమ్మ, లేవు ముందు సీట్లు అమ్మ, లేవు ముందు ఎక్కడో చోట కూర్చోండి, లేదా నిలబడండి కాసేపు. ఈ మనుషుడు ఇక ఈవిడ లేచడం లేదని ఈయన వెళ్ళాడు, కొండ మీద మూర్తి తీసుకున్నాడు, గలాస్తో తాగుతూ గడగడ తాగుతూ విడిపెట్టి చూస్తున్నాడు. ఏ పెరిమిడే అంతే, రాజ్యాలు వేస్తే కర్మగాడిని వేయించింది అంటారు. ఏమండి అదే చెప్తున్నా కూడా గలాస్ నీళ్ళు ఇవ్వండి విన్నారా? నాన్నగారు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు నా మాట వినకుండా. అరే తర్వాత కానీ ముందు మన వ్యవహారాలు నేను చెప్పే మాట వినాలి. మీరు లేచి నిలబడి నీకు పెళ్లి చేస్తాను. చైనా పెళ్లి రైట్. నేను 14 గంటల పాటు ఎవరు కాదు చిరాకు కలిగింది. 2 కథలు రాగానే అన్నాడు. ఎందుకని అన్నాడంటే ఈవిడే అనొచ్చు, అమ్మ తప్పుకునే కాస్త ఏది బంధువు వెళ్ళొచ్చు, కానీ పేరు సాధ్యే కాదు రోషి అంట. అందుకని గట్టిగా అన్నాడు, 2 కథలు బాగానే ఉన్నాయి కదా, ఇంకోళ్ళు ఏం చేస్తున్నావు, బియ్యం అన్నాడు. అనగానే అయ్యో రాయి కొడుకుని కోపం ఉన్నట్టుందని కొద్దిగా మాటలు సర్దుబాటు చేసుకుని, ఏమండి మళ్ళీ పొలాలు ఉన్నాయని, బియ్యం రాళ్ళు ఉన్నాయని ఒకే నాకు రాలేదు, నువ్వు ఒక్కసారి తినండి, రేపు ఏది వండుతాగా అంటే నోరు మూసుకొని తినను. కానీ అమ్మాయికి 2 ఆవులు ఎక్కువ చదివిందంట. 32 పనులు బాగానే ఉన్నాయి, 4 రాళ్ళు రోజు వస్తావా అన్నాడు. అసలే రాయి కొరికిన కోపంలో ఉన్నాడేమో. అంటే ఏమిటి ఉద్దేశం, పళ్ళు అన్నాడు. ఒక్కసారి ఏంటి వస్తున్నారండి, కొడతారా కొడతారా ఆడవాళ్ళు అనుకుంటారండి. మీ బెసలందరూ కూడా చూడండి అనుకుంటారు, మంగళగిరిలో ఉంటున్నారు కూడా అనుకుంటారు. కొడతారా కొట్టే చేస్తా కొట్టు చూస్తా కోటనే కొడతాడు. అప్పుడే కొడతాడు నేను అని వెళ్ళిపోతుంటే కొడతాడు కొడతాడు. కొట్టడం చేత కాదు, మేము కొడతాడు. కొడితేనే మొగోడంటే మాత్రం కొట్టి తీరాల్సిందని ఎవరికి తీస్తాడు. నిజంగాండి ఏ గొడవలైనా మీరు కావాలంటే నేను బాగా పరిశోధన చేసినాక చెప్తున్నాను, కాకమ్మ కబుర్లు కాదు. భార్య రెచ్చగొట్టడం ఎంత పని కొట్టలేదు. కొట్టడం పాపమండి, తప్పు కాదండి, పాపమే. ఏకంగా కొట్టకూడదని బైబిల్ చెప్తుంది, పాపమని చెప్తుందండి, దాంట్లో డౌటే లేదు. కానీ ఎందుకు కొడతారని చేసిన పరిశోధన తెలిసింది ఏంటంటే ఇట్లా రెచ్చగొట్టడం వల్ల జరుగుతుంది. ఇంతకీ సమస్య ఎక్కడ మొదలైంది? రాయి దగ్గర. కాస్త ఏది వంట పోయాడు మంచిగా అంటే ఆమె ఏడు పోనీ ఆమె సర్దుబాటు చేసుకుని రేపు వండుతానండి అంటే బాగుండు. అంతే కాకుండా 2 కథలు బాగానే ఉన్నాయి కదా, బియ్యం వాళ్ళు రావులేదే వస్తావా అని ఈయనంటుంటే 32
4 రాళ్ళు నువ్వు చేస్తావా అంటే ఇలాగే ఉంటుంది. అందుకని సర్దుబాటు లేని సంసారాలు నిత్యం రగడగా మారి బ్రతికి ఉండగానే నట్టింట్లో నరకాన్ని తలపించే కుహరాలుగా మారుతాయి. సర్దుబాటున్న సంసారాలు బ్రతికి ఉండగానే ఇక్కడ ఎప్పుడో కాదు, నట్టింట్లో పరలోకపు ఆనందాన్ని నడయాడినట్టుగా చేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. మీ అందరి సంసారాలు ఆ పరమాత్మ యేసయ్య మదిలో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నారో అలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నోట్లో చూస్తున్న మాటని వెనక్కి మింగి పెళ్లి చేస్తాను. ఓకేనా? రైట్ రైట్, థ్యాంక్ యూ. క్రైస్తవ వివాహంలో బలవంత పెళ్లికి 100% ఇస్తాం. తల్లి మనోజ్ వివాహం చేస్తే నీకు ఇష్టమైన రమ్య ఎంతమ్మా? నీకు ఇష్టమైన 100% అంటే నాకేంటి కష్టం? తల్లిదండ్రులు వచ్చి లేదా కన్యాదానం చేయడానికి నియమించిన వాళ్ళు వచ్చి మాకు కావాలి లేదా